మాట నిలబెట్టుకోవడమంటే ఏంటి? అసలు ధర్మం ఒక మనిషిని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుంది? ఈరోజు మనం సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన కథను, ఒక గొప్ప రాజు చేసిన ప్రమాణం గురించిన గాథను తెలుసుకోబోతున్నాం. ఈ కథ ఎక్కడ మొదలవుతోందంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడి తాతగారైన రఘుమహారాజు రాజ్యంలో. అప్పట్లో ఆయన రాజ్యమంటే ధర్మానికి, సుభిక్షానికి ఒకే ఒక్క చిరునామా అన్నమాట. అసలా రాజ్యంలో చదువుకి ఎంత విలువిచ్చేవారంటే ఊహించుకోండి, అక్కడున్న ఎన్నో గురుకులాల్లో ప్రతి ఒక్క గురుకులంలోనూ 1000 మందికి పైగా శిష్యులుండేవారట. అంటే సమాజం మొత్తం జ్ఞానం చుట్టూనే తిరిగేది. సరే, ఈ కథాప్రయాణం ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం. ముందుగా ఒక శిష్యుడి శపథంతో మొదలై అసాధ్యమైన కానుకను ఎలా కోరాడో చూస్తాం. ఆ తరువాత నిరుపేదగా ఉన్న రాజు ఎలా మాట ఇచ్చాడో, ఆ మాట కోసం ఏకంగా స్వర్గానికే ఎలా సవాలు విసిరాడో తెలుసుకుంటాం. చివరగా దివ్యమైన బంగారు వర్షం ఎలా కురిసింది, ఇదంతా ఒక గొప్ప వారసత్వానికి ఎలా దారితీసిందో చూద్దాం. సరే, ఇక కథలోకి వెళ్దాం. మొదటి ఘట్టం, ఒక శిష్యుని శపథం. మన కథలోని నాయకుల్లో ఒకరైన కౌత్సుడు అనే విద్యార్థి తన గురువు దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాడు. విద్యాభ్యాసమంతా పూర్తయింది. ఇప్పుడు కౌత్సుడు తన గురువుకి గురుదక్షిణ ఇవ్వాలనుకున్నాడు. ఇది కేవలం ఒక బహుమతి కాదు, అది ఒక పవిత్రమైన బాధ్యత. తన జీవితానికి వెలుగు చూపిన గురువుకి కృతజ్ఞత చెప్పుకునే ఒక మార్గం. కాని గురువుగారేమన్నారో తెలుసా? ఆయన చాలా సున్నితంగా తిరస్కరించారు. నాయనా, నువ్వు పేదవాడివి, నాకేం ఏమివ్వగలవు? నీ భక్తి, నీ శ్రద్ధే నాకు చాలు అన్నారు. ఆయనకి కౌచుడి ఆర్థిక పరిస్థితి తెలుసు, అందుకే ఆ భక్తినే గొప్ప దక్షిణగా భావించారు. రెండో ఘట్టం, అసాధ్యమైన కానుక. కౌత్సుడు వినలేదు. గురుదక్షిణ ఇచ్చి తీరాల్సిందే అని పట్టుబట్టాడు. ఇక అతని పట్టుదల చూసి గురువుగారు అతనికొక పెద్ద పరీక్ష పెట్టాలనుకున్నారు. అప్పుడు గురువుగారు ఏమడిగారంటే, సరే, నేన్నీకు 14 విద్యలు నేర్పాను కదా, దానికి బదులుగా నాకు 14 ధనరాశులివ్వు అన్నారు. అంతటితో ఆగలేదు. ఆ రాశులు మామూలుగా ఉండకూడదు. ఒక ఏనుగు మీద నిల్చున్న మనిషి ఒక రాయి విసిరితే అది ఎంత ఎత్తుకి వెళుతుందో ప్రతి రాశి అంత ఎత్తు ఉండాలి అని చెప్పారు. ఇది వినడానికే అసాధ్యంగా ఉంది కదూ. మూడో ఘట్టం, నిరుపేద రాజు ఇచ్చిన మాట. మరి అంత పెద్ద కోరికను కౌత్సుడు ఎలా తీరుస్తాడు? అతనికొకే ఒక దారి కనిపించింది. దేశంలోనే దానకర్ణుడిగా పేరున్న రఘుమహారాజు దగ్గరికి వెళ్లడం. కాని కౌత్సుడు అక్కడికి వెళ్ళాక చూసిన దృశ్యం అతన్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే రఘుమహారాజు అప్పటికే ఒక పెద్ద యజ్ఞం చేసి తన ఖజానాలో ఉన్న ప్రతి పైసాను దానం చేసేశారు. ఆ మహాచక్రవర్తి దగ్గర మిగిలిందేంటో తెలుసా? కేవలం కొన్ని మట్టి పాత్రలు మాత్రమే. పరిస్థితి చూసి కౌత్సుడు ఇక వెనక్కి తిరిగి వెళ్ళిపోదామనుకున్నాడు. కాని రఘుమహారాజు ఊరుకుంటాడా? తన గడప తొక్కిన వాళ్లు వట్టి చేతులతో వెళ్లడం క్షత్రియ ధర్మానికే అవమానం. అందుకే తన దగ్గర ఒక్క నాణెం కూడా లేకపోయినా ఒక అద్భుతమైన మాటిచ్చారు. నా ద్వారం నుండి వట్టి చేతులతో వెళ్లడమా? అస్సలు జరగదు. నువ్వు రేపుదయం రా అన్నారు. నాలుగో ఘట్టం, స్వర్గానికి సవాలు. ఇప్పుడు రఘుమహారాజుకి పెద్ద చిక్కొచ్చి పడింది. ఒక పక్క ఖాళీ ఖజానా, మరోపక్క ఇచ్చిన మాట. ఈ ధర్మసంకటంలో ఏం చేయాలో తెలియక ఆయన నేరుగా తన కులగురువైన వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్లారు. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. అసలు ఏమీ లేని ఒక రాజు అంత పెద్ద మాటను ఎలా నిలబెట్టుకోగలడు? ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. ఇది ఒక రాజు యొక్క ధర్మానికి, మాట నిలబెట్టుకోవడానికి పెట్టిన పరీక్ష. అప్పుడు వశిష్ఠ మహర్షి ఒక ఊహకందనే సలహా ఇచ్చారు. ఇప్పుడు భూమి మీద సంపాదించడానికి సమయం లేదు. ఉన్న ఒకే ఒక్క మార్గం దేవతల రాజైన ఇంద్రుడి మీదకే దండయాత్రకు వెళ్లటం అని చెప్పారు. అంటే స్వర్గం నుంచే ఆ సంపదను తీసుకురావాలన్నమాట. ఇక అంతే, ఆ క్షణమే రఘుమహారాజు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆయన సైన్యం మోగించిన యుద్ధభేరీలు, ఆ శబ్దాలు భూమిని దాటి స్వర్గలోకాన్ని తాకాయి. ఐదవ ఘట్టం, దివ్యమైన బంగారు వర్షం. అయితే యుద్ధం జరగలేదు. ధర్మం ఎప్పుడూ తన దారిని తానే వెతుక్కుంటుంది. ఇక్కడొక అద్భుతం జరగబోతోంది. ఆ యుద్ధభేరీల శబ్దాలు నేరుగా ఇంద్రుడి చెవిన పడ్డాయి. ఆయన కిందకు చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత ధర్మాత్ముడైన రఘుమహారాజు కేవలం ఒక బ్రాహ్మణుడికిచ్చిన మాట కోసం తనమీదకే యుద్ధానికి వస్తున్నాడని తెలుసుకున్నాడు. ఆ ధర్మనిరతికి ఇంద్రుడు ముగ్ధుడయ్యాడు. వెంటనే యుద్ధాన్ని ఆపి రఘుమహారాజు ఖజానాను బంగారంతో నింపేయమని కుబేరుణ్ణి ఆజ్ఞాపించాడు. ఆరవ ఘటం,
ధర్మబద్ధమైన వారసత్వం. కథ ఇక్కడితో అయిపోలేదు. అసలైన నీతి ఇక్కడే మొదలవుతుంది. ఈ కథ కేవలం అద్భుతం గురించి కాదు, కౌత్సుడు, రఘుమహారాజు ఇద్దరి గొప్పతనం గురించి. రఘుమహారాజు కౌత్సుడిని పిలిచి ఖజానా మొత్తం చూపించారు. అక్కడ కళ్ళు చెదిరేలా బంగారముంది. కాని కౌత్సుడు ఏం చేశాడో చూడండి. తన గురువుకి ఎంత ఇవ్వాలో సరిగ్గా ఆ 14 రాశులు మాత్రమే తీసుకున్నాడు. ఒక్క నాణ్యం కూడా అదనంగా ముట్టుకోలేదు. ఎందుకంటే అది తనది కాదు. కౌత్సుడు వెళ్ళిపోయాక ఆ మిగిలిన బంగారమంతా రఘుమహారాజ చూశారు. ఇది కౌత్సుడు కోసం వచ్చింది, అతను తీసుకోలేదు. కాబట్టి ఇది నాది కూడా కాదు అని భావించి ఆ సంపద మొత్తాన్ని మళ్లీ ఇంద్రుడికే పంపించేశారు. చూడండి, ఎవ్వరిలోనూ చిన్న అత్యాశ కూడా లేదు. ఇదే అసలైన ధర్మం. ఒక శిష్యుడు గురుభక్తి, ఒక రాజు దానగుణం, ఒక రాజ్యం ధర్మనిష్ట, ఇవన్నీ కలిశాయి. ఇక వీటికి దైవం నుంచి ప్రతిఫలం రాకుండా ఉంటుందా? ఆ గొప్ప ప్రతిఫలమేంటో తెలుసా? రఘుమహారాజు చూపిన ఈ అచంచలమైన ధర్మం కారణంగానే సాక్షాత్తూ ఆ మహావిష్ణువే ఆయన వంశంలో, ఆయన మనుమడిగా, మనందరికీ తెలిసిన శ్రీరామచంద్రుడిగా అవతరించాలని నిర్ణయించుకున్నాడు. చివరిగా ఒక్క ప్రశ్న. సంపద అనేది మన వ్యక్తిత్వానికొక పరీక్ష పెడితే అది మన గురించి ఏం చెబుతుంది? మన అవసరాలనా, మన అత్యాసన, లేక కౌత్సుడ మరియు రఘుమహారాజుల మన ధర్మాన్నా? ఒక్కసారి ఆలోచించండి.